హాయ్ గాయ్స్, నేను మీ వాహిని. ఈరోజు మన ఛానల్ హాయ్ షూ. కిచ్లీ వైజాగ్లో ఇషాన్ ట్రావెలింగ్ జర్నీ బాయ్ పెట్టబోతున్నాను. చెప్పే. సో వీడైతే ఈసారి చాలా చాలా ఎగ్జైట్ అయ్యి చాలా చాలా గుడ్ ఎంజాయ్ బాయ్. చేశాడు. కావాలా? ఏం కావాలి? పాలా? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ పైకి చెప్పు, చెయ్య. హాయ్ అని చెప్పు. ఎలా ఉన్నారు అని అడిగి. బాగున్నావా? హలో. సో ఇది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అనమాట. ఎర్లీ మార్నింగ్ యాక్చువల్గా 5:25కి ఫ్లైట్. సో మేము మార్నింగ్ ఇంటి దగ్గర 2కే లెగ్స్ స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే ఎయిర్పోర్ట్ వెళ్ళేసరికి 1.5 hour పడుతుంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి 1 hourలో మ్యాక్సిమం రీచ్ అయిపోతాం. సో మాకు ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ వెళ్ళాకే తెలిసింది ఫ్లైట్ 2 hours డిలే అని. వేరే వైజాగ్లో చాలా ఎక్కువ ఫాగ్ ఉంది. సో వైజాగ్ ఫ్లైట్స్ అన్ని డిలే అయ్యాయి అనమాట. సో ఇంత చిన్న పిల్లోడితో అంత మార్నింగ్ ఫ్లైట్ డిలే అంటే చాలా నరకం యాక్చువల్గా. వాడిని మొత్తం ఎంగేజ్ చేయాలంటే. అండ్ మేమిద్దరమే ట్రావెల్ చేస్తున్నాం ఈసారి కూడా. అండ్ వాడు వాళ్ళ ఫాదర్ తో బాగా ఎక్కువ కనెక్ట్ అయిపోయి ఈసారి అస్సలు వదిలేసి రావడానికి ఇష్టపడలేదు. ఏంటి షూ అది? ఏమెక్కుతాం? ఏరోప్లేన్ వద్దా? ఏ పచ్చి అయ్యి నోనని. బోర్డింగ్ పాస్. బోర్డింగ్ పాస్ బాబు. ఇషు ఏమెక్కుతున్నావు? ఏరోప్లేన్. ఫస్ట్ బస్ ఎక్కి తర్వాత ఏరోప్లేన్ ఎక్కుతావా? బస్సా ఫస్ట్, ఏరోప్లేనా? ఏరోప్లేన్. ఏరోప్లేన్ వద్దా? మరి ఏమెక్కుదాం? వాకింగ్ చేద్దామా? వైజాగ్ వాకింగ్ చేసుకొని వెళ్దామా? కొక్కో కొనుక్కుందామా? ఎక్కడా? ఎక్కడా? ఇక్కడ కొనుక్కుందాం కొక్కో. కలర్. గుడ్ బాయ్. నీ డ్రెస్ ఏ కలర్? పింక్ కలర్. పింక్. ఇది పింక్, ఇది బ్లూ. చూడు ఎన్ని బస్సెస్ ఉన్నాయి. 2. బ్లూ బ్లూ. సో వాళ్ళ నాన్న అలాగా వచ్చేస్తాను ఇంకొక 1 week కదా వెళ్ళు అంటే పాపం చాలా ఇదిగా స్టార్టింగ్ రాగాలు తీసాడు ఎయిర్పోర్ట్ దగ్గర. తర్వాత లాస్ట్ లో ఓకే ఓకే అని చాలా డల్ గా చెప్పి లోపలికి వెళ్ళి ఎవరింటికి? అమ్మమ్మ ఇంటికి. ఎవరింటికి వెళ్తున్నా చెప్పు. అమ్మమ్మ. నానేడి? ఆఫీస్కి వెళ్ళిపోయాడా మనం వదిలేసి? ఓకే ఆడుకుందాం బాగా. తాత ఏం కొనాలి నీకు? కొక్కో ఇంకా మజ్జి ఇంకా వాకింగ్ ఇంకా అంతేనా? పాలు? అంజనా. ఇంకా పాలు అంతేనా? ఇంకేమైనా తీసుకురావాలా? ఆచి అని తీసుకెళ్ళాలా? బైక్ మీద? కార్ మీద? కార్. నేనైతే ఈసారి చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఎన్నిసార్లు వాళ్ళ నాన్న 4-5 days నుంచి నేను వస్తాను నువ్వు అమ్మ ఫస్ట్ వెళ్ళాలి అని ఎన్నిసార్లు చెప్పినా సరే వద్దు వద్దు అనేవాడు. సో ఎయిర్పోర్ట్ లో అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఓకే అందరూ ఉంటారు కాబట్టి డైవర్ట్ అయిపోతూ ఉంటాడు. అండ్ మార్నింగ్ 3కి స్టార్ట్ అయ్యాం. సో ఆ టైంకి లెగడు కదా అని చెప్పి మొత్తం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళేవారు లెగ్గకూడదని ట్రై చేసాం. ఎందుకంటే లెగకపోతే ఓకే వాళ్ళ నాన్న బయట ఉండిపోవడం చూడటం కాబట్టి కొంచెం పర్లేదు. లోపలికి వెళ్ళాక ఓకే ఫైన్ డైవర్ట్ అయిపోయి వేరే ఆడుకోవడం. అక్కడికి వెళ్ళాక కూడా ఫుల్ గా ఆడుకుంటాడు అనమాట. బట్ వేరే ఎయిర్పోర్ట్
ఎయిర్పోర్ట్ దిగిన వెంటనే లెగిసిపోయాడు. సో లెగిసాక వెంటనే నవ్వుకున్నాడు. ఇంక మొత్తం ఓకే చెప్పి లోపలికి వెళ్ళాక కూడా లోపలికి వెళ్ళాక ఇంక లాంజ్ లో వెయిట్ చేసాం 2 hours. సో లోపలికి వెళ్ళాక కూడా బాగానే ఉండి వేరే బాబు ఉంటే మొత్తం ఆడుకొని ఫుడ్ అది కాస్త తిని ఓకే బాగానే ఉన్నాడు. మొత్తం అంత పేచి అయితే ఏం పెట్టలేదు. అండ్ ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ ఇంటికి వచ్చేసరికి పైనుంచి వాళ్ళ అమ్మమ్మ పిలిస్తే ఓ అమ్మమ్మ అమ్మమ్మ అని చెప్పి పైకి వచ్చి ఇంకా వాళ్ళ అమ్మమ్మ కిందకి వస్తే వెంటనే వెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి. అండ్ బయటకు వచ్చిన వెంటనే వాళ్ళ తాతయ్య ఫస్ట్ చూసినప్పుడు ఏం రియాక్షన్ లేదు తెలిసిందే కదా, ఇంక మొహం ఇలా పెట్టేసి నోతకి సిగ్గుపడిపోయాడు అనమాట. సో వాళ్ళ తాత తీసుకుని వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి ఇంక కార్లో వాళ్ళ తాత దగ్గరే కూర్చున్నాడు. అండ్ కూర్చుని వెంటనే వాళ్ళ తాతకి కోకో ఎక్కడైతే కోకోనట్ తాగేవాడు జంక్షన్ వచ్చారు చెప్తున్నారు వెంటనే వాళ్ళ తాతకి ఇది కొక్కో అని చెప్పి. సో వాళ్ళ తాత అన్నారు ఆల్రెడీ వాటర్ గుజ్జు అన్ని తెచ్చారు నన్ను ఇంటికి వచ్చిన వెంటనే అదే ఇస్తున్నారు అనమాట, ఇదిగోరా నీ గుజ్జు అని. సో వీడి కోకోనట్ వాటర్ ఓకే ఫైన్ కొంచెం తాగుతాడు కానీ కోకోనట్ గుజ్జు అంటే మాత్రం చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకెక్కువ ఏది కొనుక్కోలేదని ఏది బయటకు వెళ్ళదని కొక్కో అని చెప్తూ ఉంటాడు. అండ్ మఫిన్ అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు. ఫస్ట్ మొత్తం నా దగ్గరికి వచ్చి ఫుల్గా ఎగిరేసి అన్ని చేసి అప్పుడు తర్వాత ఇషాన్ దగ్గరికి వెళ్ళాడు. అండ్ వాళ్ళ తాతమ్మ కూడా పలకరిచ్చేసాడు అనమాట. సో నానమ్మ అన్న ఈ మధ్య నేర్చుకున్నాడు. సో నానమ్మ అని అనేవాడు, తాతమ్మ అంటే అమ్మ అని చెప్పి అలా అనేవాడు అనమాట. సో నెక్స్ట్ వాళ్ళ అమ్మమ్మ అని చూసి ఎగ్జైట్ అయిపోయి ఇంకా వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఉన్నాడు కాసేపు. అండ్ ఇది చూడండి ఇక్కడ మఫిన్ గడికి ఈశాన్ లో ఒకటి ఉందన్నమాట. ఎవరు ఆ టైంలో కొత్తగా ఉంటారో వాళ్ళు తినిపిస్తే చాలా ఎగ్జైట్ అయిపోయి తింటూ ఉంటారు. ఎవరు కొత్తలు ఉంటే వాళ్ళు తినిపిస్తే తింటాడు ఇష్టం లేదైనా సరే. సో వాడు దోశ ఫ్యాన్ గానీ ఇడ్లీ అసలు ఇష్టపడ్డా అనమాట. సో నేను తినిపిస్తా అంటే అసలు తిండు. వాళ్ళ అమ్మమ్మ కొత్తగా ఉంది కదా 10 days వాళ్ళ అమ్మమ్మని మిస్ అయిపోయాడు. సో వాళ్ళ అమ్మమ్మ తినిపిస్తే తింటా అని చెప్పి కాల్ చేస్తే సరే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ చేతి తినిపించాను అనమాట. వాళ్ళ అమ్మమ్మ వీడికి తినిపించడం, వీడు మఫిన్ తినిపించాడు. మఫిన్ కూడా సేమ్ అనమాట. ఎవరైనా కొత్త అంటే ఇంకా వాళ్ళు ఏం పెట్టినా తినేస్తాడు అనమాట. మెయిన్ గా మా హస్బెండ్ ఇలా ఇషాన్ ఆరవ్ వీళ్ళు చాలా రోజుల తర్వాత వస్తే వాళ్ళు ఇంకేం పెట్టినా సరే తినేస్తాడు. యాక్చువల్ గా ఆడ అసలు ఇడ్లీ తినడానికి గోల, నేను మమ్మీ పెట్టినా సరే వాడు తినలేదు. అదే ఇషాన్ పెడితే చపచప 4 ఇడ్లీలు తినేసాడు. సో ఇషాన్ గడికి ఇంకా చూడండి ఎంత ఆనందం వచ్చేస్తుందో. ఇంకా వాడికి మళ్ళీ పెడతాను అని చెప్పి ఇంక ఇడ్లీ అయిపోయినా సరే పెడతాను. ఒక్కొక్కసారి వాడు అలా నోట్లో పెట్టినప్పుడు వాడు నాలుకే తగులుతుంది కదా, ఇంకా అది ఇదే ఇసిరేసేవాడు. దగ్గర పెట్టాలి నాన్న అంటే మళ్ళీ అలా పెట్టేవాడు. ఎంత ఎగ్జైట్ అయిపోయాడు వాడు తినేసరికి. వాడికి తెగ ఆనందం వచ్చింది అనమాట. సో వచ్చిన వెంటనే పక్కన వాళ్ళ శారదామమ్మ లాస్ట్ టైం ఆడారు అనమాట. వాళ్ళ ఇంట్లో క్రికెట్ అది బాల్, ఎందుకంటే ఇక్కడ బాల్ తో మఫిన్ అస్సలు ఆడినవాడు. వాడికి కూడా బాల్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఇషాన్ అస్సలు ఆడిచ్చేవారు కాదు. సో క్రికెట్ ఆడాలంటే పక్కింటి పంపించేవాళ్ళు అనమాట. అక్కడ బ్యాట్ బాల్ తో ఆడుకునేవారు. సో శారదామమ్మ వచ్చిన వెంటనే ఇలా చూసి నవ్వాడు కానీ ఏమి వెళ్తా అంటే వెళ్తా అనలేదు. వాళ్ళ పిన్ని మృదువుల పిన్ని వచ్చిన వెంటనే మాత్రం వెంటనే వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో వెంటనే చెప్తున్నాడు బ్యాట్ బాల్ లోపల ఉంది అని. వాళ్ళ ఇంట్లో అయితే హాఫ్ అన్ అవర్ పైనే ఉన్నాడు. వచ్చిన వెంటనే కాసేపే లోపల ఉన్నాడు. వెంటనే హాఫ్ అన్ అవర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. కాసేపు ఉండి ఇంకప్పుడు వచ్చాడు అనమాట ఇక్కడికి. సో వచ్చి మొత్తం అన్ని మేము మర్చిపోతాడేమో మళ్ళీ అందరినీ అనుకున్నా కానీ అందరినీ బాగానే గిఫ్ట్ పెట్టి బాగానే అందరి దగ్గరికి వెళ్ళిపోయాడు. సో వీళ్ళు ఏంటంటే వస్తువులు షేర్ చేసుకోవడం. మఫిన్ గారు వాడి టాయ్స్ వీళ్ళ టాయ్స్ అన్నిటితో ఆడేస్తాడు చేస్తాడు. వాడి టాయ్స్ మాత్రం అస్సలు ఎవరితోని షేర్ చేయడం అనమాట. వాడి టాయ్స్ వాళ్ళు తీసి ఆడితే వెంటనే తీసేసుకుంటాడు. సో ఎక్కడో ఉన్న వాడు బాల్ తీసుకొని ఇచ్చాడు. సో ఇషాన్ అయితే ఎంత ఎగ్జైట్ అయిపోయాడు అంటే అసలు మామూలుగా ఎగ్జైట్మెంట్ కాదు. అసలు ఉయ్యాల ఆటలతో చూడండి ఎలాగాడుతున్నాడు. ఇంకా బెడ్ మీద పడుకుని ఫుల్ ఉయ్యాలు తన్నడం, ఆ బెడ్ పైకి ఎక్కడం కింద దిగడం. ఆ పిగ్గి బొమ్మ కూడా మఫిన్దే. సో ఇద్దరు కాసేపు బొమ్మ కోసం అలా గుద్దులాడుకుని లాస్ట్ అమ్మమ్మ వాష్ చేసి వాడికి ఇచ్చేసింది. సో మొత్తం అంతా మమ్మీ యాక్చువల్గా దులపడాలు వాటిల్లో ఉన్నది. సో మొత్తం వస్తువులన్నీ బయట ఉంటే అవన్నీ తీయడం చేయడం. అండ్ వీడికి చెప్పాను కదా ఖోఖో అంటే చాలా ఇష్టం. సో ఈవినింగ్ టైం చాలా పేచి పెడితే నేను వాళ్ళ అమ్మమ్మ కలిపి రోడ్డుకి తీసుకెళ్ళాం. సో అలా ఖోఖో తాగుతుంటే వాళ్ళ తాత మధ్యలో వచ్చారనమాట ఆఫీస్ నుంచి. సో నీట్ గా వాళ్ళ తాత పట్టుకుంటే కనీసం వాళ్ళ తాత వచ్చారని రియాక్షన్ కూడా లేదు. ఆ ఖోఖో తాగుతూ వాళ్ళ తాత పట్టుకుంటే తాగేసి అప్పుడు కాసేపు వాకింగ్ అని గోల్ చేస్తే వాకింగ్ చేసాం అనమాట. అండ్ ఇషాన్ కి ఇలా షికారు అవన్నీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ మేము ఇయర్ లో సంక్రాంతి కోసం చాలా చాలా వెయిట్ చేస్తాం. ఎందుకంటే అందరం కలుస్తాం కదా. వేరే సిటీస్ లో మొత్తం న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఓన్లీ ఏదో ముగ్గురు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందే ఉండడం. ఏదైనా చుట్టాలందరూ ఇక్కడ కదా ఉంటారు. సో అందరం ఒక టైం సంక్రాంతికి అయితే బాగా కలుస్తాం కాబట్టి ఈ సంక్రాంతి కోసం చాలా చాలా వెయిట్ చేస్తాం ప్రతి ఇయర్. అండ్ హస్బెండ్ కి సో జాబ్ ఇది అన్ని డేస్ అక్కడ ఉండడం అవ్వదు కాబట్టి ముందే వచ్చేస్తాం అండ్ లేట్ గా వెళ్తాం అనమాట. సో వాళ్ళు జస్ట్ 10 days అలాగే స్పెండ్ చేస్తారు.
సో ఈ టాయ్స్ అన్ని వాళ్ళ అన్నయ్య ఆరవ్ కోసం తెచ్చాడు. మా అయ్యగారే ముందు మొత్తం ఓపెన్ చేసి మొత్తం వాటితో ఆడేస్తున్నాడు అనమాట. సో ఇషాన్లో ఒకటి ఉంది, వాళ్ళ నాన్న ఉంటే కంపల్సరీ వాళ్ళ నాన్న ఆడాలి ఆడాలి అని అంటాడు. వేరేజ్ వాళ్ళ నాన్న లేకపోతే నేను అంత ఎక్కువ ఆడను. ఓకే, వాడికి చేయాల్సినవి చేస్తాను కానీ ఎక్కువ ఆడను, ఎందుకంటే అంత ఎంగేజింగ్ ఆడితే ఆడు అసలు నన్ను వదలడు. సో వాడంతా వాడే ఆడు. అండ్ ఈ లుంగి చూడండి అచ్చం వాళ్ళ తాతలాగే, వాళ్ళ తాత అలా పొట్టపైకి కట్టుకుంటూ సో లుంగి 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 కట్టమని గోల. సో లుంగి కట్టాం. అండ్ వాళ్ళ తాతమ్మ ఇషాన్ ఇంకా వస్తే చాలా ఆయిల్ రాయకుండా ఎవరికి ఉండదు. సో ఆయిల్ కంపల్సరీ రాసేస్తుంది అనమాట. సో మార్నింగ్ లెగ్సిన వెంటనే ఆయిల్ రాయమని గోల్ చేసింది, నేను రాయలేదని చెప్పి ఇంక మమ్మీని ఏమని మా నాన్నమ్మే మొత్తం ఆయిల్ రాసింది. సో ఫస్ట్ ఆయిల్ వద్దు వద్దు అనేవాడు. వాళ్ళ తాతమ్మ చేత మాత్రం మసాజ్ భలే చేయించుకుంటాడు. హాయిగా నించొని మొత్తం చేయించుకున్నాడు. అటు తల పెడితే పర్లేదు కానీ మొహానికి రాస్తే చాలా చిరాకు పడతాడు. బట్ ఓకే రాయించుకున్నాడు అనమాట. సో ఇదంతా సంక్రాంతి ముందనమాట. ఆల్రెడీ మా ఫస్ట్ సిస్టర్ అయితే వచ్చేసింది మమ్మీతో పాటు కలిసి. వాళ్ళు బెంగళూరులో ఉన్నారు లాస్ట్ 1 month. సో అక్కడి నుంచి కలిసి వాళ్ళు ఆల్రెడీ ముందే ట్రైన్ లో ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట. అండ్ మా లాస్ట్ సిస్టర్ ఇంకా దానికి టికెట్స్ దొరకలేదు అండ్ ఆఫీస్ లో లీవ్స్ లేవు. సో అది రాలేదు. అండ్ వేరే అన్నయ్య వాళ్ళు ఆల్రెడీ బెంగళూరులో ఏంటి ప్రాబ్లం అంటే మెయిన్ గా సంక్రాంతి హాలిడేస్ ఉండవు అక్కడ. సంక్రాంతి నార్మల్ గానే అసలు ఎవరు చేసుకోరు మాక్సిమం, అంతగా ఏదో 1 day 2 day అంతే. అండ్ క్రిస్మస్ కి హాలిడేస్ ఎక్కువ ఇస్తారు అండ్ సంక్రాంతి ఓన్లీ 1 day అలా ఇస్తారు అంతే. సో అక్కడ ఏమవుతుందంటే కొంచెం పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళేసరికి వాళ్ళు ఖచ్చితంగా మారడానికి ఇష్టపడరు. సో సంక్రాంతి హాలిడేస్ ఉండవు. సో సంక్రాంతికి రావడం కూడా అయితే హస్బెండ్ ఎవరో ఒకలే వెళ్ళడం అవుతుంది. వైఫ్ వెళ్ళి పిల్లల దగ్గర ఇంకా హస్బెండ్ ఉండిపోవడం అలా అవుతూ ఉంటది. సో అందుకే అన్నయ్య వాళ్ళు క్రిస్మస్ హాలిడేస్ కి ఆల్రెడీ వచ్చేసి కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయారు అనమాట. అండ్ ఇది మార్నింగ్ టైమ్ నేను మఫిన్ ఇషాన్ అలాగ బయట మెట్ల మీద కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ క్లైమేట్ వచ్చేసి మార్నింగ్ చాలా ఫాగ్ ఎక్కువ ఉంటుంది, మార్నింగ్ బాగా చలిగా ఉంటుంది. నైట్ అది ఓకే అంత చలి ఏం లేదు కానీ మార్నింగ్ చాలా ఎక్కువ చలిగా ఉంటుంది ఇక్కడ కూడా. అండ్ మఫిన్ గడి ఇంకా ఎవరైనా కొత్తగా వస్తే, మేము చాలా రోజుల తర్వాత వస్తాం కదా, వచ్చిన ఒక 1-2 days మాత్రం ఇంకా అలా వెనకాల తిరుగుతాడు. అసలు వదలడు, వాడి నిద్ర తిండి అన్ని మానేసి మన వెనకాల తిరుగుతాడు. అండ్ ఇక్కడ నెక్స్ట్ రోజు ఫుల్ గా వాళ్ళ డాడీ కోసం పేచీ పెడితే ఇంకా రోడ్డుకి తీసుకొచ్చి ఖోఖో తాగిస్తే ఇంకా ఇంటికి వెళ్ళొద్దు ఆచెళ్దామని. సో ఆచంటే మళ్ళీ వాళ్ళ తాత ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాత కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇద్దరం ఆఫీస్ నుంచి బయటకు వస్తే అప్పుడు అలా వాకింగ్ చేద్దామని. వేరేజ్ వాళ్ళ తాత వచ్చేసరికి ఇంకా ఎగ్జైట్ అయిపోయాడు అనమాట తాత వచ్చారని. సో వాళ్ళ తాత వచ్చాక వాళ్ళ తాత ఎత్తుకున్నారు. సో ఇషాన్కి ఏంటంటే బాగా వాకింగ్ బయట షికారు ఎక్స్ప్లోర్ చేయడం చాలా చాలా ఇష్టం అనమాట. అలాగ ఒక ప్లేస్ లో ఉండడం అంటే ఆడు కూడా ఫుల్ గా ఆడుకుంటాడు. బట్ వేరేస్ కొంచెం బయటికి తీసుకెళ్తే వాడికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకే ఆచేవి ఎక్కువ అడుగుతాడు. వాళ్ళ నాన్న అలా వాకింగ్ తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. అండ్ ఇది చూడండి నైట్ అసలు ఈ మధ్య రైమ్స్ చూడడం కొంచెం అలవాటు అయ్యింది. ఇంకా అమ్మమ్మ సీరియల్ పెట్టుకొని రైమ్స్ కి ఇవ్వట్లేదు రిమోట్ అని చెప్పి, రిమోట్ వాడే మార్చేస్తాడంట. ఇవ్వలేదని చెప్పి ఇంకా అమ్మమ్మ మీద ఎక్కి కూర్చొని రక్కేసి ఇంకా వాడికి ఎందుకో బాగా ముద్దొచ్చింది. ఇంకా అమ్మమ్మని కొరికేసి ఫుల్ గా నానా హింస చేశాడనమాట కాసేపు రిమోట్ ఇవ్వలేదని చెప్పి. సో చూడండి ఎలా గెంతుతున్నాడో, వద్దు వద్దు అంటే కూడా విండి ఇంకా ముద్దు వచ్చేస్తే ఇంకా తెగ కొరికేస్తాడు. సో వీడికి నిద్ర బాగా తీరిపోయింది కాబట్టి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి ఫుల్ పని. నైట్ అయితే అసలు పడుకునేవాడు, చాలా సేపు ఆడుతూనే ఉంటాడు కంటిన్యూగా. ఆ రోజు నైట్ ఆల్మోస్ట్ 11కో 11:30కి ఎప్పుడో పడుకున్నాడు అనమాట. అలాగా ఆడి ఆడి. అండ్ ఆరో వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా, సో కొట్టుకోవడానికి ఆడుకోవడానికి ఎవరు తోడలేరు. సో వాడి మటుకు వాడు ఏదో ఆ బంగాళదుంపలు వెల్లుల్లిపాయలు వాటితోనే కంటిన్యూ ఆడుతున్నాడు. అందులో వేసి ఇందులో వేసి కూర వండుతున్నా అని చెప్పి, కుక్ చేస్తున్నా అని చెప్పి, పొటాటో అని చెప్పి ఆ పొటాటోస్ గాల్లో కిసిరి తెగ ఆడుతూ ఉన్నాడు అనమాట. చూడండి వాళ్ళ అమ్మమ్మ జుత్తది ఎలా పీకేస్తున్నాడో, అసలు మామూలుగా హింస చేయడు అనమాట. చూడండి అమ్మమ్మ కొడతా అంటే ముందే వీడు కొట్టేస్తున్నాడు. సో మాకు సంక్రాంతి ఏంటంటే కొంచెం బెటర్ అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇల్లు అదే, అత్త వాళ్ళ ఊరు అదే, అమ్మమ్మ వాళ్ళ ఊరు అదే, మొత్తం అందరు ఊరు అక్కడే కాబట్టి అందరినీ ఒకసారి కలిసి వచ్చు అనమాట. సో పండగలకి వాటికి కొంచెం బాగుంటది, ఫ్యామిలీ అంతా ఎక్కువ అక్కడే కాబట్టి కొంచెం బాగా హ్యాపెనింగ్ గా ఉంటది అనమాట. అండ్ మా ఆడపడిచి వాళ్ళు వస్తారు, తోటకాళ్ళు వాళ్ళు వస్తారు. సో అంతా బాగుంటుంది. సో ఇదండి మా ట్రావెలింగ్ వ్లాగ్ అయితే బెంగళూరు టు వైజాగ్. సో మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.